హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్‌కి. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. మళ్ళీ దీపావళి శుభాకాంక్షలు గూడాను. త్వరలో మళ్ళీ దీపావళి గూడా వచ్చేస్తుంది గదా! అందుకు. అయితే మన పండగలొస్తున్నాయంటే చీరలు కొనుక్కోవడం భలే ఇష్టం కదా మనందరికిని. నాకు కూడా అంతేనండి. కొనుక్కోవాలంటే చాలా ఇష్టం అనమాట. షాపింగ్ జేయాలంటే ఇంకా ఇష్టం అనమాట. చీరల పిచ్చి చాలా ఉంటది. అయితే చీరలు కొనుక్కునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకుంటారని చెప్పి చేస్తున్నాను. ఓకే. నేనైతే కొన్ని సారీస్ అయితే కొనుక్కున్నానండి. మనందరికీ పండగలొస్తున్నాయంటే సారీస్ కొనుక్కోవడం అంటే ఇష్టం కదా! నాకు కూడా అలాగే ఇష్టం. అయితే నేనేం సారీస్ కొనుక్కున్నానో మీకు ముందు నేను చూపిస్తాను. ఇదిగోండి వరలక్ష్మి పూజకి ఈ సారీ కొనుక్కున్నాను. డార్క్ చింతపిక్క కలర్ అండి. ఎంత డార్క్ అంటే అంత. అంటే కుంకుమ కలర్. మెరూన్ అనమాట. డార్క్ మెరూన్ కలరు. పట్టు క్లాత్ ఎలా ఉంటదో అలా ఉంటదనమాట. లైట్ వెయిట్ అస్సలు బరువుండదు. చాలా కట్టుకున్నా కూడా మనకి చాలా తేలిగ్గా ఉంటది. ఈ సారీ ఆల్రెడీ నేను కట్టుకున్నాను. మొన్న ఎందుకంటే బ్లౌజ్ కుట్టించుకోలేదు. చీర మాత్రం కట్టేసుకున్నాను. మొన్న వినాయక చవితికి ఇక్కడ హోమం చేయించుకున్నాను అనమాట. ఆ హోమం కాడగా కట్టుకున్నాను. సారీ ఎలా ఉంది? కలర్ ఎలా ఉంది? వీటిల మీద చిలకలొచ్చాయండి. చిలకలే కదా ఇయి? హ్మ్. చిలకలేనండి. మీకు సారీ ఓపెన్ చేసి చూపిస్తాను. సారీ అంతా వచ్చేయండి. మొత్తం ఈ బార్డర్ వచ్చింది. సారీ అంతా వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వచ్చింది. ఇదిగో మీకు సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగో చూడండి సారీ అంతా. అసలు క్లాత్ మాత్రం చాలా బావుంది. మరి ఇంత బావుంది అంటున్నావు కదా! ఎందుకు ఇలాగా ఏమైందని కొనొద్దని చెప్తున్నాను అనుకుంటున్నారు కదా! చెప్తాను అది గూడా మీకు. ఇదిగో పళ్ళు కదా! ఈ సారీ వరకు మాత్రం సూపర్ అండి నిజంగాను. అయితే నేను కొనుక్కున్నప్పుడు ఎక్కడికెళ్ళినాను, రేణుకి కాల్ చేసి అడుగుతాననమాట. యాక్చువల్లీ నేను ఇంతకు ముందయితే నేనే సారీస్ సేల్ చేసేదాన్ని. భారీగా చేసేదాన్నిలెండి. ఇప్పుడు కాదు. చాలా రోజుల క్రితం. అయితే మమ్మీ తీసుకొస్తూ ఉంటారు. మమ్మీ దగ్గరే తీసుకుంటాను నేను, రేణు కూడా. ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు మాత్రం కొన్ని అన్నీ మనమే తెచ్చేము కదా! అన్ని రకాలు గూడాను. అందుకని చెప్పి కొన్ని నచ్చినవి బయట తీసుకుంటాను. అయితే రేణు కూడా తీసుకురమ్మంటే రేణుకి ఇప్పుడు నేను మెరూన్ చూపించాను కదా! అందులోనే సేమ్ సారీ అనమాట. నేరేడు పండు కలర్. నేరేడు పండు రంగులాగా ఉంటది కలర్ అయితేని. ఎలా ఉంది? సేమ్ సారీ. నేను ఆల్రెడీ కట్టుకున్నాను. మా రేణు కట్టుకునేసరికి నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి పూజకి అలా కడతదనమాట. తిడతానే ఉంటాను. కొంటది గానీ అంత తొందరగా కట్టదసలు. చీరను అలా దాస్తది. అది ట్రెండ్ మారిపోవాలి. అలా ఉంటది. కానీ ఈ సారీస్ ఏంటంటే చాలా రోజుల వరకు మనకి ఎన్ని రోజులు కొన్ని సారీస్ ఏంటంటే ఆ ట్రెండ్ ఉన్నంత వరకే కట్టుకోగలుగుతాం. కొన్ని సారీస్ అలా కాదు. ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలైనను. అలా ఉంటుంది. అయితే దాని తర్వాత ఆ 2 చీరలు తీసుకున్నాం కదా! అది వరలక్ష్మి 2 పూజ చీరలు అప్పుడు. ఒకేలాంటివి తీసుకున్నారో అని అడగగలరు. ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు పారిపోకుండా ఉండడానికంట. తప్పుపోకుండా ఉండడానికి. చూడండి. ఇది కూడా చిలకలే కొంచెం పెద్ద చిలకలొచ్చాయి. ఈ సారీ ఏమో వినాయక చవితి ముందు తీసుకున్నామనమాట. వినాయక చవితి అంటే వరలక్ష్మి పూజలు అవన్నీ అయిపోయాకనే తీసుకున్నాను. అవి 2 ఫస్ట్ తీసుకున్నాం. ఇంకా దాని తర్వాత ఇది. ఈ సారీ ఎలా ఉంది చెప్పండి? ఇవన్నీ అసలు మ్యాటర్ ఏంటంటే, నేను సికింద్రాబాద్‌లో ఒక షాప్‌లో అయితే ఈ సారీస్ తీసుకున్నాను. మేము అక్కడ ఆ షాప్ పేరైతే చెప్పట్లేదు. ఆ షాప్‌లో ఏంటంటే, మేము మా పిల్లలకి, నాకు డ్రెసెస్, సారీసు అవన్నీ కలిపి రేణు వాళ్ళ పిల్లలకి అందరికీ వాళ్ళు చిన్న పిల్లలు అంటే అప్పుడు ఇంతంత ఉన్నారు. ఇప్పుడు ఇంతంత అయిపోయారు. ఇంజినీరింగ్‌లకొచ్చేసారు. అయినా గాని ఇప్పటికి కొన్ని షాపింగ్ అక్కడే చేస్తా ఉంటాము. అప్పటి నుంచి కొంటున్నా ఎప్పుడూ మాకు తేడా రాలేదండి. కానీ ఇప్పుడు ఏం జరిగిందనంటే నేను కొన్ని సారీస్ తీసుకున్నానండి. వరలక్ష్మి పూజకి తీసుకున్నయి చూపిచ్చాం కదా! వినాయక చవితికి తీసుకున్నాం. ఇప్పుడు మామూలుగా షాపింగ్ మాల్స్‌లో ఏంటంటే, మనం ఏదన్నా తీసుకుంటే రిటర్న్ ఇవ్వడానికి లేదు. కొన్ని షాపింగ్ మాల్స్‌లో. కొన్ని ఏంటంటే బిల్స్ ఉండాలి. మనం ఏమన్నా రిటర్న్ ఇవ్వాలంటే వారం రోజులు లోపడే ఇవ్వాలి కదా! అయితే ఏం జరిగింది, ఆ సారీస్ తీసుకున్న తర్వాత నేను ఈ అంటే నేను కొనుక్కుంటామండి సారీస్ ఎప్పుడైనా సరే. కొనుక్కున్న తర్వాత ఇప్పుడు నేను వరలక్ష్మి పూజకి తీసుకున్న సారీ మెరూన్ కలర్ కట్టేసుకున్నాను. రేణు ఇంకా బ్లౌజ్ కుట్టించలేదు, చీర కట్టుకోలేదు. మనం తీసుకొచ్చి ఏం చేస్తాం బీరువాలో పెట్టేస్తాం. తర్వాత మనం అవసరం ఉన్నప్పుడు కట్టుకోవచ్చని. కొనుక్కున్నప్పుడు కొనేసుకొని బీరువాలో పెడతాం. అంటే వెంటనే కుట్టించేసుకొని కట్టేసుకోం కదా! ఎమర్జెన్సీ ఇప్పుడు ఫంక్షన్ ఉంది అంటే అలా అంటే కుట్టించేసుకొని కట్టుకుంటాం గానీ. అయితే ఏం చేసామంటే రేణు అయితే ఇంకా కట్టుకోలేదు, బ్లౌజ్ కుట్టించలేదు. నేను మా పిన్నికని ఒక చీర కొనుక్కున్నాము. అలాగే పెట్టడానికని చెప్పి ఒక 3 చీరలు తీసుకున్నాం. రేణు కూడా అందులో ఒక చీర తీసుకుంది. తీసుకున్న తర్వాత మేమందరం ఎవ్వరం బ్లౌజులు కుట్టించుకోలేదు. ఏమి లేదు. తీసుకెళ్ళి బీరువాలో పెట్టాము. మా రేణు ఏమో ఫాల్ కుట్టడానికి ఇచ్చింది. అయితే ఎవరికైతే మేము చీరైతే పెట్టామో మా పిన్ని అక్కడ పూజ దగ్గర ఫాల్ లేదు, ఏమీ లేదు. పుట్టింటి తరపు నుంచి చీర పెడితే కట్టుకోవాలి కదా! అని చెప్పి మా పిన్ని ఆ చీర పూజ దగ్గర కట్టుకుంది.
కట్టుకున్న తర్వాత కొద్దిసేపటికి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి మనం వాటర్లో పెడితే చీర తీస్తే ఎలాగ ముడుచుకుపోతుందో అలాగ ముడుచుకుపోయిందనమాట. దగ్గరగా అయిపోయిందంట. ఆ చీర నిన్న కట్టుకున్నానమ్మా ఏంటో ఇలాగ ముడుచుకుపోయింది చీర అంతాను అంటే, అలా ఎలా ముడుచుకుపోతుంది అలాంటి క్లాత్లోనే మేము కూడా కట్టుకుంటున్నాం కదంటే, లేదు మొత్తం ముడుచుకుపోతుంది అసలు వాటర్లో తడిపితే ఎలాగవుతుందో అలాగ అయిపోతుంది అని అంటే, సరే ఎలా అంటే పోనీ ఇస్త్రీ చేయిస్తానంటే అది ఇస్త్రీ చేసినా మళ్ళీ కట్టుకున్న వెంటనే అలాగ ముడుచుకుపోతే ఎలా కట్టుకుంటాము దాన్ని ఒకసారి చూపించమ్మా అన్నారు. సరే అయితే ఆ మమ్మీ వచ్చారు కదా! మమ్మీతో పంపించేసా అంటే పంపించారు. పంపించిన తర్వాత నాకు ఆ సారీ చూసి ఏంటి ఇలా ముడిచిపోయింది అనుకున్నాను. ఆ సారీస్ ఏంటి? ఏ క్లాతు ఏంటో మీకిప్పుడు చూపిస్తాను చూడండి. ఆల్రెడీ నేను వాటిని అప్పుడే నేను వీడియో తీసి పెట్టాననమాట. అంటే ఆ షాప్‌కెళ్ళేటప్పుడు ఒకసారి సారీస్ అవి వేసుకొని తీసి వీడియో తీసి క్లిప్ పెట్టాను. ఇదిగో నేను రిటర్న్ ఇచ్చేసిన సారీస్ అనమాట. ఈ సారీ కూడా ఇచ్చేసాను. ఈ సారీకి ఫాల్ అది ఏమి వెయ్యలేదు. అసలు తీసుకొచ్చి బీరువాలో అలాగే పెట్టేసాను. కానీ ఆ లైన్స్ వల్లది ఏమన్నా ముడత పడతదేమో అన్న భయానికైతే ఇచ్చానండి. అంతే. అయితే రేణుకి తీసుకున్న సారీ ఇదనమాట. ఈ సారీ అయితే అసలు ఎంత అందంగా ఉందంటే నాకు పెళ్లి పట్టు చీర కూడా పెళ్లి కూతురిని చేయించినప్పుడు ఇదే కలర్ ఉంది. ఆయన మొన్న కూడా ఈ గ్రీన్‌లో ఒకటి తీసుకున్నాం కదండీ! రేణుకి తీసుకుంటానంటే ఇచ్చేసాను. తను ఫాల్ మాత్రమే వేయించిందండి. అసలు ఫాల్ వేయకముందు ఇంకెంత బావుంది తెలుసా అండి అసలు ఈ చీరైతేని. ఓన్లీ ఫాల్ ఏసేసరికి ముడతొచ్చింది. మీకు ఫోన్‌లో ఇంకా క్లియర్‌గా కనిపియట్లేదు. అసలు మామూలుగా చూస్తే ఇంకా ఇదిగా ఉంది. చూడండి ఆ గ్రీన్ సారీ ఫస్ట్ ఇలా ఉందనమాట. ఇది వేరే కలరు మామూలుగా చూపిస్తున్నాను. ఈ కలర్ సారీ అయితే ఫోటోలో ఈ కలర్ వచ్చింది గానీ, మీకు ఒరిజినల్ చూపిస్తాను చూడండి ఇప్పుడు వీడియోలో. ఇదిగోండి మా పిన్ని కట్టుకుంటే 1 అవర్‌లో ఇలా అయిపోయింది చీర. ఇగ మొత్తం ముడత పడిపోయింది. అంత అందంగా ఉన్న చీర ఇలా అయిపోతే ఎంత బాధ అనిపిస్తది. ఇప్పుడు షాప్ వాళ్ళు కూడా కావాలనైతే ఏమి చెయ్యరు. వాళ్ళు అంటే వాళ్ళకి ఎవరైనా ఇప్పుడు ఇలాగ అయిపోతుందని చెప్పేస్తే ఆ మాల్ తీసుకురావడం వాళ్ళు ఆపేస్తారు కదా! ఆ ఉద్దేశంతోటి నేను తీసుకెళ్ళాను. అది తీసుకెళ్ళే ముందే ఒకసారి వీడియో తీశాననమాట. ఒకసారి వీడియో తీసుకునుంటే దేనికన్నా మనకు అవసరం అవుతదేమోనని చెప్పేసి ఒకసారి ఇలాగ తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే లేదు అని చెప్పేసి నేను తీసుకెళ్తున్నాను ఈ సారీస్ అయితేని. ఒకసారి వీడియో షూట్ చేసేసి తీసుకెళ్దామని. చూడండి ఒకసారి ఎంత ముడత అంటే కానీ ఆ చీరలు చూస్తే మాత్రం అసలు నాకు ఇప్పటికి కూడా ఎంత ఇష్టంగా తీసుకున్నామో ఆ చీరలైతేని. అంటే చాలా బావున్నాయి గూడాను. మనం చెప్పలేము ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లాత్ ఎలా అవుతుందని. మరి సేమ్ క్లాత్ ఓన్లీ లైన్స్ రాలేదంతే ఇప్పుడు నేను చూపించిన సారీస్ అన్నీని. కానీ ఆ సారీస్ అన్నీ కూడా బావున్నాయి. నేను కట్టుకున్నాను కదా ఆల్రెడీ. చాలా బావున్నాయి. మరి ఈ ఒక్క సారీసే అలాగ అయినియనమాట. ఎవరైనా మళ్ళీ తీసుకోకుండా ఉంటారు అని చెప్పేసి తీయడం అండి. ఎవరిని బ్లేమ్ చేయడానికైతే కాదు. ఇప్పుడు నేను తీసుకున్న సారీస్ అన్నీ 2000, 2500 లోపడున్నాయన్నమాట సారీస్ అన్నీని. అయితే చూసారు కదా! ఆ సారీస్ మరి అంత ముడతొచ్చేసి నేను ఏ షాపింగ్ మాల్‌కెళ్ళినా హ్యాండ్ బ్యాగ్‌లోనే ఆ బిల్లులుంటాయి. మళ్ళీ బీరువాలో ఉంటాయి. మళ్ళీ సంవత్సరం షాపింగ్ మాల్‌కెళ్ళేటప్పుడు కూడా ఈ బిల్లులు అక్కడే ఉంటాయి నా దగ్గర. అన్నీ ఇలాగ రీల్స్ కింద అన్ని బిల్లులు పెడతా ఉంటాను షెల్ఫ్‌లో. ఒక్క బిల్లు కూడా ఉంచలేదు నేను. శ్రావణ మాసం కంప్లీట్ అవ్వకముందే నేను కొన్నాను. అంటే వినాయక చవితి ముందు కావాలని చెప్పి సారీస్. అయితే కొన్నాను కదా! వినాయక చవితికి కొంచెం క్లీనింగ్ పెట్టుకున్నాను. ఒక్క బిల్లు కూడా ఉంచలేదండి. మొత్తం అన్నీ పాడేశాను. ఒక్క బిల్లు లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు బిల్లులు ఉంటేనే మనకి సారీస్ ఎక్స్‌చేంజ్ చేయరు. అది కూడా ఎలాగా 15 రోజులు, 20 రోజులు అయిపోయింది మేము సారీస్ కొని. ఇంకా జస్ట్ వినాయక చవితి 2 రోజులు ఉందనంగా నేను షాప్‌కి వెళ్ళి ఏమనుకున్నానంటే ఇప్పుడు నేను మీకు వీడియో చూపించాను కదా! సారీ వేసుకొని చీరంతా ఇలా ముడుచుకొచ్చేసిందని చెప్పి. అప్పుడు అదే రోజు వెళ్తున్నాననమాట. అయితే ఏమనుకున్నానంటే ఒకవేళ తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే లేదు. సరే నేనేమి వాళ్ళని బలవంతంగా తీసుకోమని అనలేను అని చెప్పేసి షాప్‌కైతే వెళ్ళాను. ఎలా చెప్పండి బిల్లులు లేకపోతే అసలు ఎలా ఇస్తారు బిల్లు లేకపోతే? కదా! అయితే నేను ఆ షాప్‌కి ఆహ్, వరలక్ష్మి పూజ ముందు నుంచి కూడా నేను ఒక 5, 6 సార్లు వెళ్ళాను. అక్కడ ఉన్న ఆ చుట్టూ జనాలు నాకు ఆల్రెడీ నేను వెళ్తే సారీస్ అక్కడ ఇప్పుడు మనం సారీస్ కొంటున్నాం అనుకోండి ఎక్కువ ఊరికే తిరిగేసి కాకుండా మనం వెళ్ళి ఒక 1 అవర్‌లో ఒక 5, 6 చీరలు కొనుక్కొని వచ్చామనుకోండి. ఓకే. అలా ఒక 5, 6 సార్లు ఒక 1 ఆర్ 2 మంత్స్‌లో ఎళ్తూ ఉంటే డైలీ అక్కడ ఏ సెక్షన్‌లో అయితే ఎవరుంటారో మనల్ని గుర్తుపడుతూ ఉంటారు కదా! అయితే నేను వెళ్ళి లోపలికి స్టార్టింగ్ వెళ్తుంటేనే సారీస్ గురించని ఇలాగ చెప్పాను. చెప్తే ఓకేనమ్మా మీరు ఏ కౌంటర్ దగ్గరైతే అక్కడ తీసుకున్నారో అక్కడ ఒకసారి మాట్లాడండి అని చెప్పారు. వెళ్తే సార్ ఇలాగా మీరు సారీస్ మీరిచ్చారు కదా! అందులో కొన్ని సారీస్ మొత్తం ఇలాగ ముడతొచ్చేసినియి అంటే, మీరు ఒకసారి డ్రై క్లీనింగ్‌కి ఇవ్వండి అన్నారు. సార్ అది డ్రై క్లీనింగ్‌కి ఇవ్వండి అంటే, మేము కట్టుకున్న తర్వాత వాష్ చేసాక రావడమో, లేతే కట్టుకున్న తర్వాత రోజు మేము ఎండలో ఎయ్యకపోతే రావడమో అలా కాదు. కట్టుకున్న జస్ట్ హాఫ్ అన్ అవర్‌కే ఇలాగ ముడత కింద వచ్చేసిందది. ఆ సారీ అంతాను.
పోనీ అదంటే కాదండి, మిగతాది ఒకటి ఫాల్ వేయించాము. ఆ ఫాల్ వేసినప్పుడే అదంతా ఇలా ముడుచుకున్నట్టు అయిపోయింది క్లాతు. ఇంకా అది కట్టుకుంటే మాత్రం అసలు అది ఏం చేయడానికి లేదంటే, సరే బిల్ ఇవ్వండి అన్నారు. నా దగ్గర బిల్లులు లేవండి అన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు కూడా అలా బిల్లులు పడేసి ఎళ్లారు గనక అలాంటి పని మాత్రం చేయకండి. ఓకే. అయితే నా దగ్గర బిల్లులు లేవండి అని చెప్పాను. బిల్స్ అంటే 4 చీరలు తీసుకున్నప్పుడు మా చెల్లి వాళ్ళకది అందరికి నేను ఫోటోస్ స్క్రీన్ షాట్స్ తీసి ఆ రేట్స్‌తో పాటు ఫోటోస్ తీసి పెట్టాను వాళ్ళకి. అలాగే బిల్లు గూడా టోటల్ బిల్లు వాళ్ళకి ఫోటో పెట్టాను. అవి మాత్రం ఉన్నాయండి ఫోన్‌లో, బతికిపోయాను నేను. లేకపోతే ఇంకో ఆప్షనే లేదసల. మేమేం చేయలేము. ఎందుకు అనంటే బిల్లున్నా ఓకే పర్వాలేదు. ఏమీ లేదు కదా! అలాంటప్పుడు మేమేం చేయగలుగుతాం చెప్పండి అనన్నారు. నేనొక్కటే చెప్పానండి. నేను మీతో గొడవ పడడానికి అస్సలు రాలేదండి. నేను చెప్తున్నాను. నేను కాకుండా వేరే ఎవరైనా చీరలు కొంటే ఇలాగే ఇబ్బంది పడతారు కదా! నేనెంత ఇబ్బంది పడ్డానంటే, నేను కొనుక్కున్నది కాకుండా వీళ్ళందరికీ నేనే తీసుకొస్తానని చెప్పి ఫోను చేసి నేనెళ్ళాను షాప్‌కి, మీకు తెచ్చేయమంటారని చెప్పి తీసుకురచ్చి, నేను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాను కదా! మా రేణుకి కూడా కొన్నాను కదా చీర. ఏం చేయాలి? అనవసరంగా పాపం వీళ్ళ డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నాను కదా! అన్న ఒక ఫీలింగ్ నాకుంటది కదా! అందుకని నేను షాప్‌లో చెప్పాను. ఏవండీ వీళ్ళందరికీ నేనే కొన్నాను సారీస్. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా అనుకుంటారు చెప్పండి ఒకసారి? సరే అదంతా కాదు. ఆ సారీస్‌ని మేము వాష్ కూడా చెయ్యలేదు. ఒక్కసారి కట్టుకుంటేనే పోనీ డ్రై వాష్‌కిస్తే ఓకే. క్లియర్ అయిపోద్ది అంటే ఓకే చెప్పండి. నేను తీసుకెళ్ళిపోతాను. లేదు అనంటే పోనీ చిన్న డ్యామేజ్ వచ్చిందా? ఏ లంగా బ్లౌజ్‌లో ఏవో ఒకటి కుట్టించేసుకుందాం లాంగ్ ఫ్రాక్స్ అను. అది కాదు. చీర ఇలా కట్టుకోగానే ముడుచుకుపోతే మాకది ఇంక అసలు కట్టుకోవడానికే వీలు లేదు ఆ చీర. ఎలా ఉంచుకోమంటారు చెప్పండి ఒకసారి అని చెప్పాను. చెప్తే అప్పుడు వాళ్ళు ఓనర్‌తో అది మాట్లాడారు. మేడం మరి బిల్స్ అయినా ఉండాలి కదా! అంటే మేము చీర తీసుకెళ్ళి అలాగ లోపల పెట్టేస్తామండి. వెంటనే కూడా కట్టుకోము సారీసు. ఇప్పుడు పూజ ఉంది కాబట్టి తను కట్టుకున్నారు. లేకపోతే ఇదే మళ్ళీ దీపావళికో, సంక్రాంతికో కట్టుకునేవాళ్ళు. అప్పుడు తీసుకొచ్చిస్తే మీరు తీసుకోరు కదా! బిల్స్ అప్పటి వరకు ఉంటాయా చెప్పండి? ఉండవు కదా! మేమెప్పుడు బిల్స్ ఉంచుతాము. మేము ఈ 15 సంవత్సరాల నుంచి మీ షాప్‌కొస్తున్నాము. ఎప్పుడూ రిటర్న్ లేదు. కావాలంటే మీరు ఒకసారి మీ ఏమన్నా డేటా ఉంటే నేను 2 నంబర్లు చెప్తాను. ఆ నంబర్స్ మీదే మేము ఎప్పుడు కార్డ్ అది పే చేస్తా ఉంటాము. ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటేని అని గూడా చెప్పాను. అయిపోయింది. దాని తర్వాత వాళ్ళొచ్చి మేడం మీరెన్ని సారీస్ తీసుకున్నారో అన్నీ వాపస్ ఇచ్చేయండి. తీసేసుకుంటాం. మీరు వేరే తీసుకోండి అన్నారు. నాకు బాధనిపించింది. నేను తీసుకున్న సారీస్ అన్నీ తీసేసుకుంటా అన్నారు. బాగున్నా, బాగోకపోయినా ఏదైనా రిటర్న్ మనీ అయితే ఇవ్వము. ఆ క్లాత్‌కి సంబంధించి సారీస్ అన్నీ తీసుకోండి. మీరు ఫ్రాక్సు, డ్రెసెసు, నేను సింథటిక్ సారీసు, పట్టు సారీస్ ఏది కావాలో తీసుకోండి. ఈ క్లాత్‌లో ఇలా అయిందంటున్నారు కదా! మళ్ళీ ఇవి గూడా అవుతాయేమోనని. ఏవి ఈ సారీ తీసుకెళ్ళాను. ఇది తీసుకెళ్ళాను. రేణుది ఇది గూడా తీసుకెళ్ళాను. ఏవైతే ఇంకా వాపస్ ఇచ్చానో మెరూన్ కలర్ సారీ, ఇంకొక సారీ కూడా చూపిచ్చాను కదా! ఆ సారీ అవి గూడా తీసుకెళ్ళాను. ముడతొచ్చిన సారీ కాకుండా రేణు గ్రీన్ సారీ ఇవన్నీ గూడా. మొత్తం అన్నీ వాపస్ తీసేసుకుంటామన్నారు. నా మెరూన్ సారీ ఇప్పుడు ఫస్ట్ చూపిచ్చాను కదా! అది కూడా. అది మొన్న వినాయక చవితి నవరాత్రుల్లో కట్టుకున్నాను. దానికి ముందే కదా నేను వాపస్ తీసుకెళ్ళాను. ఆ సారీ ఇవన్నీ కలిపి వాళ్ళు వాపస్ తీసుకుంటాను. నేనేం చెప్పానంటే, ఏవండీ ఆ మెరూన్ సారీ అయితే ఒకవేళ వాటర్‌లో పెట్టకముందు నేను కట్టుకున్న తర్వాత పాడైపోయినా కూడా పర్లేదు. నేను పూజ దగ్గర పెట్టుకున్నాను. దాన్ని నేనివ్వను. ఓకే. ఇది నేను చాలా ఇష్టంగా తీసుకున్నానండి. ఈ క్లాత్ నాకట్లా అవుతదని అనిపించట్లేదు. ఇది గూడా పక్కన పెట్టేస్తాను. ఏదైతే ఆ ముడత కింద వచ్చేసిందో ఆ లైన్స్ ఉన్న సారీస్, ఓన్లీ ఆ లైన్స్ ఉన్న సారీస్ మాత్రం ఇచ్చేస్తానన్నాను. అలాగే మెరూన్ కలర్ బార్డర్ వచ్చి చూపించాను కదా మీకు. పెద్ద బార్డర్ వచ్చి ఆ సారీ గూడా. ఆ 3 సారీస్ ఇచ్చేస్తాను. మిగతాయయితే నేనేవి ఇవ్వట్లేదండి. పోయినా పర్వాలేదండి. వాళ్ళేమన్నారంటే మళ్ళీ తీసుకోమండి అన్నారు. అయినా గాని పోయినా పర్లేదండి. అయినా గాని నేనైతే ఇవ్వను. ఆ 3 సారీసే తీసుకోమని చెప్తే, ఒక్క మాట గూడా అనలేదండి పాపం వాళ్ళైతేని. ఆ సారీస్ కూడా తీసేసుకున్నారు. మళ్ళీ మనం ఇలా చేసాం కదా! అని చెప్పి ఎక్కడా ఇంత విసుకోకుండా ఏది కావాలో అవన్నీ నీట్‌గా మళ్ళీ చూపిచ్చారు. ఎక్స్‌చేంజ్ చేశారు, ఇలా తీసుకొచ్చారు, కంప్లెయింట్ ఇచ్చారని. అది అన్నమాట గ్రేట్. అయినా కానీ నేను ఎందుకు చెప్పట్లేదు అనంటే, ఆ క్లాత్ ఎక్కడ దొరికితే మీకక్కడ తీసుకోకండి. అలాంటిది సారీ ఆ లైన్స్ ఒచ్చి అలాంటివి ఉంటే మీరు తీసుకోకండి అంతే. నేను మంచి కోసం చెప్తున్నాను. ఎందుకు అనంటే నెగెటివ్ కాదు ఇది కూడాను. ఒక్కొక్కసారి జరుగుతది. ఆ సారీ ఇచ్చేసి నేను ఇదిగోండి ఈ సారీ తీసుకున్నాను. ఇది ఎలా ఉంది చెప్పండి? బావుంది గదా! నేను తీసుకుందనమాట ఈ సారీ. మిగతావి నేను ఏం తెచ్చుకున్నానో తెలుసా? దీనికి కాంట్రాస్ట్ ఆహ్, డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజు అలాంటిది వేసుకుంటే బావుంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు బ్లౌజ్ ఏమిచ్చారంటే బనారస్ టైప్ ఇచ్చారనమాట బ్లౌజయితే. ఇగో ఇలా ఇచ్చారు బ్లౌజు. సారీ కూడా చాలా బావుంది. అక్కడే తీసుకున్నాను ఈ సారీ గూడాను. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకు ముందేనండి నేను 1 ½ ఇయర్ క్రితం 1 ఇయరా? అంతకుముందు మొన్న ఈ వరలక్ష్మి పూజ కాకుండా అంతకుముందు వరలక్ష్మి పూజకి అదే షాప్‌లో ఈ రెడ్ కలర్ సారీ తీసుకున్నాను.
ఎంత బాగుందో అసలు. అయితే అసలు ఇన్ని సార్లు కట్టుకున్నాను. అసలు ఎంత బాగుందో విజయ సారీ అయితే చాలా బాగుంది అని చెప్పేసి. మరి ఇంత మంచి క్లాత్ అది ఇచ్చినప్పుడు మనం కూడా ఊరికే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు కదా. కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. నేను అందుకే ఆ షాప్ పేరు అది కూడా చెప్పట్లేదు. అయినా ఏంటంటే ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి తెచ్చుకున్నప్పుడు మనకు ఒక నమ్మకం ఉండాలి వాళ్ళ మీద కదా. అందులో వాళ్ళ ఇచ్చిన రెస్పెక్ట్ అయితే ఇంకా మనం ఫస్ట్ టైం షాప్కి వెళ్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు ఏంటంటే ఒకటికి రెండు సార్లు ఏదైనా చీర చూపించమన్నా అసలు చూపించరు, విసుక్కుంటూ ఉంటారు. ఒకటేసారి 3 సారీలు ఇచ్చి ఒక్క సారీయే కొన్నావా అని అడుగుతారు కదా. ఒక్కసారి కాదండి, సారీ అయితే ఒకటే తీసుకున్నాను. నైటీలు తీసుకున్నాను నేను. మన ఆడవాళ్ళందరికి ఇష్టమైన చాలా అంటే చాలా ఇష్టమైన నైటీలు తీసుకున్నా. మీకు తెలుసా నాకు చీరల కన్నా ఎక్కువ ఇష్టం నైటీలు అండి నిజంగా. ఇప్పుడు ఎవరన్నా జెంట్స్ చూస్తే కామెంట్స్లో అయితే ఎరగదెత్తారు నన్ను, ఎందుకంటే నైటీల గురించి పొగుడుతున్నానని. ఏమోనండి, నైటీలు అంటే నాకు ప్రాణం అనమాట. మరి మీకో అన్ని నైటీసే. రేణుకి నాకు నైటీలే కొనేసుకున్నాను. అంటే నైటీలు ఏమైనా 100కి 200కి వస్తున్నాయా అంటే అవి కూడా చీర రేటే అయిపోయింది కదా. నేను కొంచెం కాస్ట్ ఎక్కువే పెడతానండి నైటీస్కి మాత్రమును. అయితే మీకు నైటీల వీడియో కావాలా చెప్పండి, నేను నైటీల వీడియో చేస్తాను. ఎలాంటి నైటీస్ తీసుకుంటాను, అసలు ఎలాంటి నైటీస్ లావుగా ఉన్నా కూడా ఎలాంటి నైటీస్ వేసుకోవాలో కూడా చెప్తాను నేను. మరి చూసారు కదా నా సారీస్ అయితే కలెక్షన్ అయితేని. మీకు దగ్గరగా క్లాత్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో క్లాత్ అయితేని. ఇదిగోండి సారీ క్లాత్ చూడండి, పట్టు క్లాత్ లాగా ఎలాగ ఉంటుందో అసలు. ఇది చూసారు, అసలు పట్టులాగే ఉంటుంది అనమాట. ఎంత బాగుంటాయో, అంత పట్టులాగే ఉంటుంది, అంత మెత్తగా ఉంటుంది అసలు. చాలా బాగుంటుంది క్వాలిటీ కూడాను. చీరల క్లాత్లు మాత్రం చాలా బాగున్నాయి కదా. నాకు ఈ క్లాత్తో వచ్చిన చీరలు అంటే చాలా ఇష్టం అనమాట. అయితే షాప్లో ఆయన ఒక మాట అన్నారండి, ఇన్ని చీరలు మేము సేల్ చేస్తున్నాం కదండి, ఒక్కళ్ళు కూడా ఎవరు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు అంటే. నేను అన్నాను, వాళ్ళు ఇక్కడ వాళ్ళే తీసుకుంటున్నారా? ఆంధ్ర నుంచి వచ్చి తీసుకుండొచ్చు, కర్ణాటక నుంచి వచ్చి తీసుకుండొచ్చు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకుంటారు. పక్కన వాళ్ళే దగ్గరలోనే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే తీసుకుంటారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళే అని లేదు కదండి. అందులో ఇంకొకటి ఏంటంటే పూజల దగ్గర ఎక్కడో పెట్టుకుంటారు చీర, తీసుకెళ్తారు. లేదంటే వచ్చాం కదా పనిలో పని అయిపోద్దనో కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత వెంటనే కట్టుకునే వాళ్ళు ఎంతమంది, అది దేనివల్ల అయ్యిందో కూడా వాళ్ళకి తెలీదు. ఇప్పుడు చీర ముడుచుకుపోయిందంటే ఏమైందో అర్థం కాదు. కొంతమందికి అంత అవగాహన కూడా ఉంటుంది, ఏంటో దగ్గరగా అయిపోతుంది చీర, ఇది డ్రై వాష్కి ఇవ్వాలేమో లేకపోతే ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు కొంతమందికి. కొంతమందికి ఏంటంటే అబ్బాయి ఇలా చీర అంతా నాశనం అయిపోయింది, చీర అంతా పాడైపోయింది, ఇప్పుడు అంత దూరం తీసుకెళ్ళి ఎవడిస్తాడు అని కూడా అనుకుంటారు కదా. అలా అనుకుని ఉండొచ్చు కదా. ఇప్పుడు నాలాగే ఇప్పుడు మా వాళ్ళు వెంటనే కట్టుకున్నారు కాబట్టి తీసుకెళ్ళిన ఒక 1 వీక్ 4 డేస్కే కట్టుకున్నారు. 4 డేస్‌కి కట్టుకున్న తర్వాత అక్కడి నుంచి రావడం లేట్ అయింది అంతే. మరి కట్టుకున్న తర్వాత ఇలాగ అయిపోయిందని తెలిసింది. ఇంకొక చీర కూడా ఉంది గదా. ఆ చీర కూడా కట్టుకోక ముందే కొంచెం ఇలా ఫోల్డ్ అయింది. అందుకని మేము కొంచెం గుర్తించాము. లేకపోతే గుర్తించకపోదు. అందులో సికింద్రాబాద్‌కి మేము దగ్గరే ఉన్నాం కాబట్టి వచ్చి తీసుకొచ్చానండి నేను. మరి ఇవ్వకపోయి ఉండొచ్చేమో, నాకు తెలిసి వస్తాయనుకుంటున్నాను దగ్గరుంటే మాత్రం ఖచ్చితంగాను అని చెప్పాను. నేను కూడా నేనేం చెప్పానంటే, ఈ క్లాత్ సారీస్ మీరింకా ఆర్డర్ తెచ్చుకోకపోవడమే మంచిది నాకు తెలిసి. ఎందుకంటే దగ్గరున్నోళ్ళు ఖచ్చితంగా తెచ్చిస్తారు వాపసు. మరి అది కూడా ఒకసారి చూసుకోండి. మీరు కూడా చెక్ చేసుకుంటారనే నేను చెప్తున్నాను. మామూలుగా మాట్లాడాను. ఇప్పుడు చెప్పినంత టోన్‌లో కూడా నేను మాట్లాడలేదనమాట. ఆ లైన్స్ వస్తే అన్ని క్లాత్స్ అలాగే ముడుచుకుంటాయా అంటే అన్నీ కాదండి. కొన్ని క్లాత్‌లకి అలాగ ముడతొస్తదంతే. అవి చూసుకొని తీసుకుంటారు. మళ్ళీ మాలాగా ఇబ్బంది పడరు. ఇప్పుడు తీసేసుకున్నారు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదే తీసుకోలేదనుకోండి ఎంత బాధపడేవాళ్ళు. కొన్ని షాపింగ్ మాల్స్‌లో అయితే అసలు కనీసం ఎక్స్‌చేంజ్ అన్నదే లేదు అసలు కదా. అలాంటప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తది తెచ్చిపెట్టుకున్న తర్వాత. ఆ చీర పాడైపోతే మీదైన రూపాయే, నాదైన రూపాయే కదండీ. అందుకని నాకు చాలా బాధ అనిపించిందనమాట. అందుకే మరేనో ఒకటే గొడవ చేసింది. వీడియో చేయి విజ్జు చాలా మందికి ఉపయోగపడతది కదా అని చెప్పి నేను మర్చిపోయాను. మరి ఈ చీరలు కట్టుకున్నప్పుడు మనం ఎంత అందంగా ఉంటాం చక్కగా నీట్‌గా కట్టుకుంటే కదా. మా బార్బీ బొమ్మలకు కూడా మంచి మంచి క్లాతులతోటి చీరలు కట్టాను. ఆ వీడియో బార్బీ బొమ్మలన్నీ పెట్టాననమాట. వీడియో చేసి పెట్టాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను చూడండి. మళ్ళీ అలాగే బార్బీ బొమ్మకి చీర అందంగా ఎలా కట్టాలో కూడా ఒక వీడియో చేసి పెట్టాను. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పండగకి చాలామంది చాలామంది బొమ్మలకి చీరలది కట్టి పెడుతూ ఉంటారు కదా బొమ్మల కొలువు కింద. కావాలంటే ఒకసారి చూడండి చీర ఎలా కట్టానో. చూసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్‌లో కూడా చెప్పండి. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అయితే ఏంటంటే, మనం దేవీ నవరాత్రులకి కానీ, ఎప్పుడైనా సరే కొన్ని పూజల్లో అమ్మవారికి చీరలది పెడుతూ ఉంటాం కదా. నేను కూడా అలాగే పెట్టానండి. కానీ ఆ అమ్మవారికి చీర పెట్టి కట్టిన తర్వాత ఆ చీరంతా అంటుకుపోయింది. అసలు ఆ టైంలో నా పరిస్థితి ఏంటి? నిజంగా ఎంత భయపడ్డాను? ఏం జరిగింది? ఎందుకలా అంటుకుందో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. తప్పకుండా ఆ వీడియో మిస్ చేయకుండా చూడండి.
వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉందండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.